ఎక్కడికి వెళ్ళావురా? ఇది చూశారుగా, మీకు లేకుండా నాకు లేకుండా బ్యాగ్ కూడా తీసుకెళ్ళిపోతాడు. వదలను బాబు. వదలనంటే ఏం చేస్తారు మీరు? ఇప్పుడు వాడు పొలాన్ని జప్తు చేస్తే అడ్డమైన రేటుకి అమ్మేసి చేతులు దులుపుకుంటాడు. బుద్ధిగా నేను చెప్పిన పార్టీకి ఎందుకు పనికిరాని పొలాన్ని ఒరేయ్, పొలం గురించి తప్పుగా ఒరేయ్, ఇవి మన పూర్వీకులు ఉండే గుళ్ళురా. ఇవి ఎప్పుడు మన కుటుంబం నుంచి పోకూడదు. పొలం మీద అంత ప్రేమ ఉన్నట్టయితే ఎందుకు పత్రాలను తీసుకెళ్లి బ్యాంకులో పెట్టావు? మోసం పోయాన్రా. చదువుకున్న వాళ్ళు మనకు మంచే చేస్తారని నమ్మి మోసం పోయాన్రా. నన్ను నమ్మి ఈ ఊర్లో వాళ్ళు అందరూ అప్పులు తీసుకున్నారా. వాళ్ళ కోసం మనమే కదా పోరాడాలి. ఆయన పొలాన్ని చూసుకోలేడు, మిగతా వాళ్ళ పొలాన్ని కాపాడతాడంట. సరేరా, నువ్వు చెప్పినట్టే ఈ పొలాన్ని అమ్మాననుకో, నువ్వు ఈ డబ్బులు తీసుకెళ్ళిపోతావు. కానీ ఈ పొలం లేకపోతే నేను మీ అమ్మ ఏమవుతామో ఆలోచించావా? ఏ కరస్వామి, అయ్యా కరస్వామి, ఇప్పుడు నేను ఏమన్నానని మళ్ళీ పెట్టకుండా పోతున్నావే. అయ్యా కరస్వామి, కరస్వామి, కాస్త ఆగయ్యా. అయ్యా ఆగయ్యా. తిరిగి వచ్చిన వాడివి, నాకు తోడుగా ఉంటావని అనుకున్నావు. అది నా తప్పే. ఒక నిమిషం, నువ్వు నిర్ణయించుకున్నావు. నిన్న మొక్కుబడి తెచ్చుకోవడానికి వేట కొనలేదుగా, ఆ డబ్బు 4,000 రూపాయలు ఉంచుకో, నీ ఖర్చులు తీసుకోవయ్యా. స్వామి,